Today's question. Who is the author of the Kaburla Devata who won the Kendra Sahitya Academy Children's Literature Award for the year 2025? 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం పొందిన కబుర్ల దేవత రచయిత ఎవరు? ఆప్షన్స్: దాసరి వెంకటరమణ, డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, ఆలపర్తి వెంకట సుబ్బారావు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ గంగిశెట్టి శివకుమార్. 2025 సంవత్సరానికి గంగిశెట్టి శివకుమార్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య పురస్కారాన్ని పొందారు. ఏ కథకు అనేసనంటే కబుర్ల దేవత. దీనిని 1970వ సంవత్సరంలో కబుర్ల దేవత అనేటువంటి కథల్ని బాలానందం పుస్తకంలో ప్రచురించారు. అదేవిధంగా 1973వ సంవత్సరంలో ఈయన రచించిన యథారాజ తథా ప్రజ అనేటువంటి కథను చందమామ కథల్లో ప్రచురించారు. బాల సాహిత్యాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఈ బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించారు. ఎప్పటి నుంచి ప్రకటించారు అనేసనంటే 2010వ సంవత్సరం నుంచి ఈ బాల సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటిస్తున్నారు. ఈ సంవత్సరము ఈయనకు వచ్చిందనమాట డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి. గంగిశెట్టి శివకుమార్ గారు ఏ జిల్లాకి చెందినవారు అనేసి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రావూరికి చెందినవారు. ఈయన రచించినటువంటి కష్టనష్టాలు, అసూయ మరియు మాటలలో తేడా ఇటువంటి కథలను ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక గవర్నమెంటు ప్రాథమిక విద్య అభ్యసించేటువంటి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేర్చారు. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ వారు మొత్తం 24 భాషలలో బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించారు. కానీ మన భారత రాజ్యాంగం ప్రకారం మనకు మొత్తం 22 భాషలే ఉన్నాయి. ఆ 22 భాషల్లో ఆంగ్లము మరియు రాజస్థానీ భాషలను చేర్చి మొత్తం 24 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించారు.